నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అరసవిల్లి రథ సప్తమి వేడుకలను 3 రోజుల పాటు అంబరాన్ని తాకేలా నిర్వహించనున్నట్లు, ఈ వేడుకలలో తొలిసారిగా హెలికాప్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో శుక్రవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రథ సప్తమి ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఘనంగా శోభాయాత్ర, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సామూహిక సూర్య నమస్కారాలతో వేడుకలు ప్రారంభమవుతాయని, మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్, కర్రసాము, సంగడీలు, ఎద్దుల బండ్లు పోటీలు, వెయిట్ లిఫ్టింగ్ వంటి గ్రామీణ క్రీడలు నిర్వహిస్తామని, అలాగే డచ్ బిల్డింగ్ వద్ద క్రాకర్ షో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, డ్వామా పీడీ సుధాకర్ రావు, కొవ్వాడ ప్రత్యేక ఉప కలెక్టర్ లక్ష్మణరావు, జిల్లా విపత్తు నివారణ అధికారి మోహన్ రావు, ఏఈ సురేష్, సంబంధిత అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ప్రజల అభిమానాన్ని పొందిన వ్యక్తి దివంగత నేత ఎచ్చెర్ల వెంకట సూర్యనారాయణ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం మండలంలోని కిల్లిపాలెంలో సూర్యనారాయణ విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ధర్మాన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెంకట సూర్యనారాయణ విగ్రహావిష్కరణకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరు కావడం ముదావహమని అన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు కలిసి వెంకట సూర్యనారాయణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. వెంకట సూర్యనారాయణ కిల్లిపాలెం సర్పంచ్గా రాజకీయాల్లో ఆయన ప్రస్థానం మొదలైందని అన్నారు. 2001 నుండి 2006 వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరించారని ధర్మాన గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉంటున్న కాలంలో సాటి ప్రతినిధులు, సహచరులు ప్రజల పట్ల చూపిన ప్రేమ, అందరితో కలిసి పనిచేసిన రోజులు వారు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. ఆయన తండ్రి అప్పన్న కూడా సమితి అధ్యక్షుని పనిచేసి క్రియాశీలక రాజకీయాల్లో మొదటి తరం వ్యక్తులుగా ప్రజల మన్ననలు పొందారని ధర్మాన తెలిపారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, గుండ అప్పల సూర్యనారాయణ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కిల్లి రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గుండ లక్ష్మీదేవి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, కళింగ వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు, యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. విశేషులు ఎచ్చెర్ల శ్రీ వెంకట సూర్యనారాయణ విగ్రహావిష్కరణ ఈరోజు తన స్వగ్రామం అయినటువంటి కిల్లిపాలెంలో మా అందరి చేతుల మీదుగా ఆవిష్కరించే కార్యక్రమం జరిగింది. సుమారు సంవత్సర కాలం దాటి అతని గతించిన తర్వాత గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు తన చిరకాలం అందరి జ్ఞాపకాల్లో ఉండాలని అభిమానంతో తన విగ్రహాన్ని నాడు ఇక్కడ ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారిని ఆహ్వానించి పార్టీ రహితమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అనేక మంది పెద్దలు జిల్లా వ్యాప్తంగా దీనికి హాజరయ్యారు. దానికి కారణం తను కిల్లిపాలెం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ప్రారంభించినటువంటి రాజకీయ జీవితంలో అంచెంచెలుగా ఎదిగి జెడ్పీటీసీ సభ్యునిగాను, తదుపరి జిల్లా పరిషత్ అధ్యక్షునిగాను 2001 నుంచి 2006 వరకు 5 సంవత్సరాల కాలం శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. తను బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కాలంలో అతను సాటి ప్రతినిధుల పట్ల చూపినటువంటి సహృద్భావ వాతావరణం కానీ, సమాజ సేవలో అందరితో కలిసి పనిచేయడం కానీ, స్నేహితులుగాను, సహచరులుగాను వారు అతన్ని ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విధానాన్ని ఆయన అవలంబించారు.
రథసప్తమి వేడుకల్లో పాల్గొనే సామాన్య భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు ఎస్పీ స్వయంగా పర్యవేక్షించనున్నట్లు అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీ సిహెచ్ వివేకానందాలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రథసప్తమి వేడుకలు పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి 300 రూపాయల టికెట్ ఒకరికి దర్శనం, అలాగే 500 రూపాయల టికెట్తో ఇద్దరికి దర్శనంకు అనుమతి ఉంటుందని చెప్పారు. డోనర్, క్షీరాభిషేకం టికెట్లు ఉన్నవారు వారికి కేటాయించిన స్లాట్లు సమయాన్ని బట్టి దర్శనానికి రావాలని తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోకి సింహద్వారం, కొత్త రోడ్డు, పద్దపాడు, కోడలిలో నుండి ప్రవేశ మార్గాలు ద్వార దర్శనం నిమిత్తం ప్రవేశానికి అనుమతి కల్పించామని, అదేవిధంగా నవభారత్ జంక్షన్ మీదుగా ఎగ్జిట్ అయ్యే మార్గాన్ని నిర్దేశించామని తెలిపారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలు, క్యూ లైన్లు, వాహనాల పార్కింగ్ స్థలాలు, భక్తులు వచ్చే వెళ్లే మార్గాలు, భక్తులు రద్దీ దృష్ట్యా జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకున్న ట్రాఫిక్ మళ్లింపు చర్యలు, 2-3 తేదీల్లో జరిగే సూర్య నమస్కారాలు, శోభాయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలు, వాటి పార్కింగ్ స్థలాలు పూర్తి వివరాలు శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో పోస్టర్ల ద్వారా వెల్లడించారు. అనంతరం రథసప్తమి వేడుకలకు సంబంధించి పోస్టర్లను అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీ సిహెచ్ వివేకానంద, ఎస్బీ సిఐ ఇమాన్యుయల్ రాజు, టౌన్ సిఐ పి పైడి నాయుడు, ట్రాఫిక్ సిఐ నాగరాజులు కలిసి ఆవిష్కరించారు. మన రథసప్తమి రాష్ట్ర పండుగ నిర్వహించడానికి గురించి ఏర్పాట్ల గురించి మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇందులో భక్తులకి పాలాభిషేకం సమయంలో 500 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇద్దరికి అనుమతిస్తారు. అలాగే 300 రూపీస్ టికెట్ తీస్తే ఒకరికి అనుమతిస్తారు. అలాగే వాళ్ళకి స్లాట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి ఏదో 7 to 8 లేకపోతే 9 to 10 అట్లా స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్లో వస్తే వాళ్ళు ఈజీగా వాళ్ళకి ఎక్కువ సేపు వెయిటింగ్ లేకుండా మనకి వాళ్ళు పంపించడం జరుగుతుంది. అలాగే మనం చాలా పార్కింగ్ ప్లేస్లన్నీ కూడాను మొత్తం మీకు అది పార్కింగ్ కూడా ఎక్కడెక్కడ ఏంటనేది మీకు చెప్తాం. నిర్దేశించిన పార్కింగ్ ప్లేస్లో మనకి గార వైపు నుండి వచ్చిన భక్తులైతే ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఇటువైపు మన టౌన్ నుంచి వచ్చిన భక్తులైతే ఎటువైపు నుంచి పార్క్ చేయాలనేది వాళ్ళందరికీ కూడాను ఫిక్స్డ్ చేసాం. పార్కింగ్ ప్లేస్లన్నీ కూడా ముందే ఫిక్స్ చేసాము. అది మ్యాప్ల ద్వారా అందరికీ కూడా ముందే వివిధ ప్రాంతాల్లో జంక్షన్స్లో కూడాను మనం అన్ని సైన్ బోర్డ్స్ అన్నీ పెట్టడం జరుగుతుంది. అలాగే మీరు మీడియా ద్వారా కూడా మనం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు దయచేసి 1-2 days ఎలాగ అందరికీ చెప్తే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా వారి పార్కింగ్ ప్లేస్లో వాళ్ళు పార్క్ చేసుకుని దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి వాళ్ళ వెహికల్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఈ భక్తులకి వాళ్ళందరికీ మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, మన దర్శనానికి వచ్చే భక్తులు సింపుల్గా ఉన్న ఏదో ఆభరణాలు ధరిస్తే పర్లేదు, కానీ ఎక్కువ ఆభరణాలు ధరించి అది ఎక్కడైనా జారిపోవడం కానీ, ఈ రద్దీలో ఈ తోపులాట్లో చిన్న ఏదైనా పడిపోవడం కానీ జరుగుతాయి. కాబట్టి వారికి మరీ ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించకుండా రమ్మని మరొకసారి మేము ఈ జేబు దొంగలు గట్ట ఉంటారు కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా అన్ని ప్రదేశాల్లో మా క్రైమ్ టీమ్స్ కూడా పెడుతున్నాము. ఈ దొంగలకి వాచ్ చేయడానికి, అలాగే వాళ్ళని పట్టుకోవడానికి కూడా అన్ని ప్లేసుల్లో పెడుతున్నాం. అయినా సరే ఎవరికి వారు భక్తులు కూడాను వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే క్యూ లైన్లోనే అందరికీ కూడాను వివిధ వాలంటరీ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి మజ్జిగ, వాటర్, తర్వాత ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడాను పంపిణీ చేయబడతాయి. దర్శనం ముగించుకున్న తర్వాత భక్తులు ఈ ప్రసాదం కొనుక్కునే కౌంటర్స్ని బ్రాహ్మణ వీధి, సెగడి వీధి, అసిరితల్లి గుడి వద్ద ఏర్పాటు 3 ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఒకటి బ్రాహ్మణ వీధి, రెండవది సెగడి వీధి, మూడవది అసిరితల్లి విగ్రహం గుడి వద్ద ఈ ప్రసాదం కౌంటర్స్ పెట్టారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక బ్యాంకర్స్ కాలనీ సత్యసాయి మందిరంలో నూతన శాశ్వత నైపుణ్యాభివృద్ధి కేంద్రంను ఈరోజు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కేంద్రం ముఖ్యంగా బెడ్ సైడ్ అసిస్టెన్స్ కోర్సుకు అంకితం చేయబడిందని రత్నాకర్ తెలిపారు. ఈ కోర్సును మహిళలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం ప్రాంతం నుండి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వద్దకు వేలాది మంది భక్తులను తీసుకువచ్చిన చారిత్రాత్మక ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. 2000వ సంవత్సరం కాలంలో దాదాపు 10,000 మంది భక్తులు పుట్టపర్తికి యాత్రగా వచ్చిన సందర్భాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భక్తులు చేసిన సేవా కార్యక్రమాలను కొనియాడుతూ భగవంతుని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా హిమవాహిని రత్నాకర్ కూడా హాజరై శిక్షణార్థుల కోసం
ఒక కొత్త వసతి గృహాన్ని ప్రారంభించారు. ఇది కాకుండా అర్హులైన లబ్ధిదారులకు కరెంట్ మోటార్తో ఉన్న కుట్టు మిషన్లు పంపిణీ చేయడం ద్వారా ఆర్థిక స్వావలంబనకు సహాయపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ లక్ష్మణరావు ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమాలను రత్నాకర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్, డాక్టర్ మాలతి, శ్రీ కోటేశ్వరరావు, నేషనల్ సేవాదల్ కోఆర్డినేటర్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు శ్రీ సురేంద్ర, రాష్ట్ర సేవాదల్ కోఆర్డినేటర్ శ్రీ శ్యామ్ ప్రసాద్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ కృష్ణకుమార్, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ కె నాగప్రసాద్, అమ్మాజీ అధ్యక్షులు శ్రీ సూర రామచంద్రరావు, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయిన నరసింహమూర్తి, కన్వీనర్ శ్రీ ఏ ప్రసాదరావు, సేవాదల్ భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రిమ్స్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతుంది. విద్యార్థినికి అసలేం జరిగిందో ఎవరికీ తెలియడం లేదు. గురువారం రాత్రి కళాశాల ప్రాంగణంలో అపస్మారక స్థితిలో ఉండగా సిబ్బంది, తోటి విద్యార్థులు స్పందించి రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తల్లిదండ్రులకు కూడా తెలియకపోవడం, ముందు ఒకసారి ఫోన్ ఎత్తిన బాధితురాలు తర్వాత నుండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత వార్డెన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, ఫిట్స్ వచ్చిందని చెప్పడంతో పలు అనుమానాలకు తావిస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర హోంమంత్రి స్పందించారు. కేసు పూర్వపరాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, పోలీసులతో కూడా ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే రిమ్స్లో విద్యార్థిని పరిస్థితిపై కూడా ఆరా తీశారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేయాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. వైద్యులతో మాట్లాడి విశాఖపట్నం మెడికవర్కు మెరుగైన చికిత్సకు తరలించే ఏర్పాట్లు కూడా చేశారు. డిఎస్పీ వివేకానంద సంఘటన జరిగిన హాస్టల్ పరిసర ప్రాంతాల్లో క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంకా పేరెంట్స్తో మాట్లాడామండి. ప్రజెంట్ ఆ పాప మాట్లాడట్లేదు, సెమీ అన్కాన్షియస్లో ఉంది. రెస్పాండ్ అవుతుంది కానీ మాట్లాడే స్టేజ్లో అయితే లేదు. సో పేరెంట్స్ని వెర్షన్ తీసుకున్నాము. వాళ్ళ అనుమానాలు వాళ్ళు చెప్పారు. బేసింగ్ ఆన్ దట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది ఫుల్ ప్లెజ్డ్గా చేస్తున్నాం. ఆల్రెడీ ఎస్ఐ, సిఐ అక్కడ సీన్లో ఉన్నారు. దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. మేము కూడా ఇప్పుడు వెళ్తాను, అక్కడికి కూడా వెళ్తాను. వీళ్ళ పేరెంట్స్ వెర్షను, అక్కడ కాలేజీ వెర్షన్ అన్నీ చూసుకుని దాని ప్రకారం మేము దర్యాప్తు చేస్తామండి. ఇప్పుడు డాక్టర్స్తో, సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడాను. ఆల్రెడీ రాత్రి న్యూరో స్కాన్స్ అన్నీ తీసాం సార్. మదర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు గైనిక్ అండ్ అని చెప్పారు. అవన్నీ కూడా టెస్టులు కంప్లీట్ చేస్తామని, అలాగే ఈఎన్టీ కూడా చేయమని చెప్పాను. ఎందుకంటే ఆ పాప కన్నంతా కూడా లెఫ్ట్ ఐ ఎంత స్వెల్లింగ్ ఉంది బాగా. సో అది కూడా చేయమని చెప్పాను. సో అది కూడా చేస్తే మనకి ఇంకా అన్ని మెడికల్ టెస్ట్ అన్నీ కూడా ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే ఉంటారు. మేము పూర్తి స్థాయిలో చేస్తాం. వాళ్ళ అనుమానాలన్నింటినీ కూడా మేము కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళు. విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్ టు ద లా. అంటే నైట్ నుంచి అంటే ఆ అమ్మాయి చెప్పులు అక్కడ 3:30కి ఆమె హాస్టల్ నుంచి ఒక బుక్స్ ఏదో కొనుక్కుంటామని వెళ్ళింది. తర్వాత ఈ వాళ్ళ వార్డెన్ వెర్షన్ అంటే 8 గంటలకు ఇప్పుడు ఫోన్ వచ్చిందని చెప్తున్నారు. 8 o'clock, అది 8 గంటలకి. బట్ అది వెరిఫై చేస్తున్నాము. ఆ అమ్మాయి కాల్ హిస్టరీలన్నీ తీస్తాము. ఈమె కరెక్ట్గా ఎందుకు ఈమె అసెప్టైన్ చేయలేదు హాస్టల్ వార్డెన్ గారు, ఎన్ని తర్వాత పిల్లలందరూ వచ్చారు లేదా అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాం. తీసుకొచ్చారండి. ఆ అమ్మాయి ఆవిడకి లేట్గా చెప్పు ఉండొచ్చు, బట్ ఆమె ఇక్కడికి 7:30కే హాస్టల్ వచ్చేసారు. మరి మేము అంటే ఆమె పేరెంట్స్కి ఇంటిమేట్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ అంతవరకు ఉంది కదా. చెప్పారా లేదా, చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని చెప్తున్నారు. నేను మాట్లాడానండి, అవన్నీ వెరిఫై చేస్తున్నామని చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చెప్పలేదన్నది వాళ్ళ వెర్షన్ క్లియర్గా నేను తీసుకున్నాను. మేము అంతా ఆన్ రికార్డ్ వెరిఫై చేస్తున్నాము. వెరిఫై అయిన తర్వాత ఇప్పుడే మాట్లాడాను. కంప్లైంట్ కూడా ఇప్పుడు ఆల్రెడీ 1 Town పోలీస్ స్టేషన్లో లాడ్జ్ చేస్తున్నారు. వీళ్ళు రిజిస్టర్ కేస్, కంప్లైంట్లో ఉన్న అంశాల ప్రకారం దర్యాప్తు చేస్తాము. మీకు మళ్ళీ నేను 1 hour, 1.5 hourలో మిగతా మెడికల్ టెస్ట్లు అయిన తర్వాత ఐ విల్ గివ్ అప్డేట్. ఇంకా ఏం లేదండి. అప్పుడు టెస్ట్ చేసిన డాక్టర్ ఏం చెప్పారంటే సిటీ స్కాన్ తీసాం సార్, ఆమె కొంత డిప్రెషన్లో అనిపించి ఆ కండిషన్లో ఉంది, సెమీ కాన్షియస్లో ఉంది, షీ కెనాట్ స్పీక్ నౌ, కొంచెం తను సెటరేట్ అయినాక మాట్లాడుతుంది అని చెప్తున్నారు. సార్ ఇక్కడ మా మేనగోడు సార్ ఒక పాప సౌత్ 3 years నుంచి నేను 6:30 ఏడినప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది సార్. మాకు ఇక్కడ జరిగితే మేము వెళ్ళినప్పుడు మామూలుగా ఎప్పుడు కాల్ చేస్తుండేవాళ్ళు.
8 నుంచి 9 వరకు కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ ఎత్తట్లేదు. ఏమవుతుందో టెన్షన్గా ఫీల్ అయితే వేరే పాప 9:30 అప్పుడు సార్ ఇలా జరిగింది, మీరు అదేనా చాలా భయపడి మాకు మేము చేసామని చెప్పకండి, ఇలా జరిగింది, హాస్పిటల్లో జాయిన్ చేసాము, ఇలా అయిందంటే అప్పుడు మేము 11 అయిందికి వచ్చాను సార్. వస్తే అప్పుడు కూడా ఈ స్టాఫ్ ఏజ్ మ్యాన్ మొత్తం ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్తాను సార్. మొత్తం కిటికీల్లో అంటే సాగు బతుకుల్లో ఉంది ప్రజెంట్, అలాంటి కిటికీల్లో ఉండేటప్పుడు కూడా ఫిట్స్ వచ్చి పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు కూడా యజమాని ఇంకేం తిరిగి మమ్మల్ని బెదిరిస్తారు సార్. ఇచ్చి అక్కడ చూడండి సార్, ఆ బీర్ సీసాలు, ఆ మందు సీసాలు, ఇది ఉమెన్ కాలేజా అసలు ఏటి చెప్పులు చూడండి సార్, అక్కడ ఉమెన్ కాలేజా అసలు బాగా ఏటి రెస్టారెంట్, ఇది రెస్టారెంట్ లాగా ఉంది కానీ ఇది ఉమెన్ కాలేజీ లాగా సార్, ఇది రౌడీజం లాగా ఉంది. రౌడీ ఎంత జరిగినప్పుడు కూడా ఇప్పుడు కనీసం పేరెంట్స్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మీ పాపకి ఇలా జరిగింది 7 గంటల ప్రాంతం జరిగితే 9:30 వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్, అసలు ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు చేస్తే వాళ్ళ స్పందన లేదు, వాళ్ళకి స్పందన లేదు అసలు. ఏదో ఒక కుక్క పిల్ల కంటే దారుణంగా ఏదో కుక్క పిల్లకి దెబ్బ అలాగా. ఇప్పుడు కూడా పిటిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వమని వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నారు సార్. కాశీబుగ్గ పట్టణంలోని సత్యసాయి మందిరంలో శుక్రవారం సత్సంగ కార్యక్రమంలో భాగంగా ఆధ్యాత్మిక ప్రసంగాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ భగవంతుడే మానవ రూపంలో సత్యసాయి బాబాగా ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తెచ్చిన మహనీయుడని కొనియాడారు. ఈ సమాజంలో సమానత్వం, మానవతా విలువల ద్వారా మాత్రమే సాధ్యమని స్వామి చెప్పిన విధంగా సత్యశాంతి ప్రేమలను స్వామి చెప్పిన విధంగా అలవర్చుకుంటే సమాజంలో మానవతా విలువలు వికసిస్తాయి అని అన్నారు. మానవతా విలువలతో కూడిన ఆచరణాత్మక జీవనం సమాజ స్థాపనకు దోహదం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ సత్యబాబా మందిరం కన్వీనర్ కె జగ్గప్ప రాజు, టీచర్ గొర్లె నాగేశ్వరరావు, నాగరాజు, సత్సంగ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై దాడి జరగడం తీవ్ర బాధాకరమని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కెవి జగన్నాథరావు తెలిపారు. వివిధ మాధ్యమాల ద్వారా ఘటనా విషయాన్ని తెలుసుకున్న ఆయన స్పందిస్తూ ఒక వీడియో సందేశాన్ని పంపారు. కళాశాల ఆవరణంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం వలనే ఇలాంటి సంఘటన జరిగి ఉండొచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర భయాన్ని లోనయ్యానని అన్నారు. వార్డెన్ కూడా అందుబాటులో లేకపోవడం బాధితారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. జిల్లా యంత్రాంగం బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని, విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు వలనే ఇలాంటి ఘటన జరిగిందని, మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజాసేవకు చిరునామాగా స్వర్గీయ గొలివి అప్పారావు నాయుడు చేసిన సేవలు నిలుస్తాయని ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నిపుణులు డాక్టర్ గొండు గంగాధర్ పేర్కొన్నారు. స్వర్గీయ గొలివి అప్పారావు నాయుడు 4వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం రెడ్ క్రాస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రక్తదానం కార్యక్రమం నిర్వహించడం సమాజంలో చైతన్యం కలిగించే అంశమని, ఇటువంటి సమాజహితమైన కార్యక్రమాలు చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన యువతను అభినందించారు. గొలివి అప్పారావు నాయుడు తనయుడు శ్రీకాకుళం సిటిజన్ ఫోరం కార్యదర్శి జిఎల్ఎల్ నర్సునాయుడు మాట్లాడుతూ తన తండ్రి కోటబొమ్మలి మండలం రేగులపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా, ఉత్తమ కాంట్రాక్టర్గా, గ్రామ మున్సబు, గ్రామ కరణం వంటి అనేక పదవులను నిర్వహించి సమర్థవంతమైన పరిపాలనతో ప్రజలకు ఎనలేని సేవలు అందించారని అన్నారు. తన తండ్రి వర్ధంతి కార్యక్రమానికి రక్తదానం చేసిన రక్తదాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ నర్సునాయుడు తన తండ్రి చేసిన సేవలకు గుర్తుగా ప్రతి ఏటా రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ గొండు గంగాధర్కు రెడ్ క్రాస్ వారు సాలువతో సత్కరించి మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిఈఓ బలివాడ మల్లేశ్వరరావు, లయన్స్ క్లబ్ సీనియర్ ఆఫీసర్ నటుకుల మోహన్, డాక్టర్ నిక్కు అప్పన్న, లుకలాపు గోవింద్, రెడ్ క్రాస్ సభ్యులు పెంకి చైతన్య కుమార్, కె సత్యనారాయణ, జి రమణ, రక్తదానం చేసిన యువత, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పశు సంవర్ధక శాఖ గెజిటెడ్ ఆఫీస్ మేనేజర్ ప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమం జిల్లా కార్యాలయంలో శుక్రవారం నాడు జరిగింది. గెజిటెడ్ ఆఫీసర్ మేనేజర్గా పదవీ విరమణ చేసిన సందర్భంగా బీవీఎస్ ప్రసాద్ సన్మాన సభ కార్యక్రమం శుక్రవారం నాడు జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ డాక్టర్ కె రాజగోపాల్ మాట్లాడుతూ వారి యొక్క సేవలను కొనియాడారు. అంకిత భావంతో పనిచేసే వారిని ఫైల్స్ తయారు చేయడంలో చాలా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. జాయింట్ డైరెక్టర్ కె రాజగోపాల్, డిప్యూటీ డైరెక్టర్లు జయరాజ్, డాక్టర్ రామ్మోహన్,
మోహన్, శ్రీకాకుళం విపిసి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మనోజ్, జేడీఎం కిషోర్ అండ్ మురళీధర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అసోసియేషన్ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. సిఐటియు తొలితరం నాయకులు, జిల్లా ప్రథమ అధ్యక్షులు కామ్రేడ్ విజేకే మూర్తి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావులు పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా విజేకే మూర్తి చిత్రపటం వద్ద సంతాపం తెలియజేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజేకే మూర్తి యావత్ జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన మహానుభావుడని అన్నారు. జిల్లాలో సిఐటియు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. శ్యామ్క్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ లిమిటెడ్ పరిశ్రమలో సిఐటియు అనుబంధ యూనియన్ ఏర్పాటు చేసి 8 నెలలు సుదీర్ఘ సమ్మెకు అండగా నిలబడి సమస్య పరిష్కారానికి చేసిన కృషి కార్మికుల గుండెల్లో ఇప్పటికీ మర్చిపోలేనిదని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు కె నాగమణి, కె సూరయ్య, ఎం ఆదినారాయణమూర్తి, ఎన్వి రమణ, అల్లు సత్యనారాయణ, ఎన్ గణపతి, హెచ్ ఈశ్వరరావు, జి అమరావతి, బి ఉత్తర, ఆర్ ప్రకాశ్రావు, కె చంద్రశేఖర్, ధనలక్ష్మి, సుశీల తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న బాలికపై దాడి ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్గా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే జిల్లా అధికారులు విచారణ చేపట్టాలని, దాడికి పాల్పడిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డితోనూ శ్రీకాకుళం డీఎస్పీ వివేకానందతో చరవాణిలో మంత్రి మాట్లాడారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ అధికారినికు ఘటనా స్థలానికి వెళ్లి బాధితురాలితో మాట్లాడి నివేదిక అందించాలని ఆదేశించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని శ్రీకాకుళం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమీపాన గల వీధి బాలల సదనాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సుమారు 72 మంది బాలలతో మాట్లాడుతూ మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలంటే క్రమశిక్షణకు తోడు నాణ్యతమైన విద్య దోహదపడతాయని చెప్పారు. భిక్షాటన, మాదక ద్రవ్యాల వినియోగం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలని అన్నారు. చట్టాల పట్ల చిన్న వయసులోనే ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వీధి బాలల సదనంలోని పరిసరాలు, ఆహారం, వైద్య సదుపాయాలను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. ఐసిడిఎస్ పీడీ బి శాంతిశ్రీ మాట్లాడుతూ 1098 ద్వారా వివిధ సందర్భాల్లో నిర్వహించిన దాడుల్లో గుర్తించిన అనాథలైన బాలలను ఈ బాల సదన్లు పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నాయని అభినందించారు. బాలలు నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా తగిన శిక్షణ, సహాయ సహకారాలను అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిపిఎస్ అధికారి రమణ, డి సీతారాములు, సమగ్ర శిక్షా సిబ్బంది తదితరులు ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్, 10వ తేదీ వరకు నామినేషన్ల సమర్పణ, 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, 27వ తేదీన పోలింగ్, మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని, మార్చి 8న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. 2024 డిసెంబర్ 30న ప్రచురించిన తుది ఓటరు జాబితా ప్రకారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో శ్రీకాకుళం జిల్లా వరకు గాను 31 కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లా పరిధిలో 4829 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 3275 కాగా మహిళా ఓటర్లు 1554 మంది ఉన్నారని పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు నామినేషన్ ప్రక్రియ ముగియడానికి 10 రోజుల ముందు వరకు అనగా జనవరి 31వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని అధికారులు, నాయకులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల సక్రమ నిర్వహణకు గాను నోడల్ టీంలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన
ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన అనుమతులను వివరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, పలు రాజకీయ పార్టీల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకలకు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ రావాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ఆహ్వానం పలికారు. గురువారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం నగరం సుందరీకరణ, అభివృద్ధి చేస్తున్న పనులపై ఫోటోలు, వీడియోలను చూపిస్తూ తొలి పండుగకు రావాలంటూ ఎమ్మెల్యే శంకర్ ఆహ్వానించారు. నిధులు పెద్ద ఎత్తున కేటాయిస్తున్నామని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా నగరంలోని 4-5 కిలోమీటర్ల మేరకు స్వామివారికి శోభాయాత్రను సైతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దీంట్లో భారీ స్థాయిలో భక్తులు, కళాకారులను భాగస్వామ్యం చేస్తున్నామని లోకేష్కు ఎమ్మెల్యే తెలిపారు. నగరానికి ఉన్న రహదారుల వైపులన్నీ సుందరీకరణ చేస్తుండటంతో భారీగా ఖర్చు అవుతున్నందున ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం చేయాలని కూడా మంత్రి లోకేష్ను ఎమ్మెల్యే శంకర్ కోరారు. దీనిపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ రథసప్తమి వేడుకల్లో సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం ఆర్టీసీ అందిస్తున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 19వ బ్యాచ్ను జిల్లా ప్రజా రవాణా అధికారి ఆకాశపు విజయ్ కుమార్ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రద్ధగా డ్రైవింగ్ నేర్చుకొని ఉత్తమ డ్రైవర్లుగా ఎదగాలని అభ్యర్థులకు సూచించారు. అలాగే తదుపరి బ్యాచ్లో చేరుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి తెలిపారు. 1 సంవత్సరం అనుభవం గల లైట్ వెహికల్ లైసెన్స్ కలిగి 21 సంవత్సరాలు నిండిన వారు ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్కు అర్హులు అని, మొత్తం శిక్షణ 40 రోజుల పాటు ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ అందివ్వడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండుటకు ఖజానా శాఖకు ఫిబ్రవరి 2వ తేదీలోగా లైఫ్ సర్టిఫికేట్ను ఇవ్వాల్సి ఉందని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు కె సోమసుందర్రావు తెలిపారు. నడవలేని వారి పింఛన్దారుల ఇంటికి వెళ్లి వారి ద్వారా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఖజానాకు సమర్పించేలా పేష్, ఆధార్ యాప్లు ద్వారా చేస్తున్నట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. తొరైచెట్టు వీధిలో ద్వారపు లక్ష్మి, అలాగే వరం కాలనీలో గేదెల వెంకటరమణమ్మల ఇంటికి వెళ్లి లైఫ్ సర్టిఫికేట్లను ఖజానా శాఖకు అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతిరోజు స్థానిక ఎన్జీఓ హోంలో ఉదయం 11 గంటల నుండి జీవన ప్రమాణ పత్రాలు అందించే కార్యక్రమాన్ని చేస్తున్నట్లు, మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 9502498788 9440954954లకు సంప్రదించాలని కోరారు. ఉలవల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారు ఉండరు. ఉలవల అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్టరు. అంతటి చక్కని రుచిని ఉలవ చారు కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే ఉలవలను తరచూ తింటుంటే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవల వల్ల మనకు కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కాషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటకు వెళ్ళిపోతుంది. స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎక్కిళ్ళు తగ్గుతాయి. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉలవలను రెగ్యులర్గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఉలవ కట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకొని జావ మాదిరిగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి. పావు టీ స్పూన్ అల్లం ముద్దను
పావు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్ని తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం 4 రోజుల పాటు తీసుకుంటే అల్సర్లు త్వరితగతిన తగ్గుతాయి. 1 కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. ఉలవలపై పొట్టు తొలగించడం, మొలకెత్తించడం, ఉడికించడం, వేయించడం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషక తత్వాలు గణనీయంగా పెరుగుతాయి. ఉలవలు ఆకలిని పెంచుతాయి, కఫాన్ని పల్చగా మార్చి బయటకు తెస్తాయి. కళ్ళు కన్నీరు కారడం, కళ్ళల్లో పుసులు కట్టడం వంటి సమస్యలకు ఉలవలతో చేసిన ఆహారం నివారిస్తుంది. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కెల సమస్యతో బాధపడుతున్న వారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నీ మాటే మా బాట.